హలో, వెల్కమ్ టు ఎస్ఎంఆర్ ఛానల్ అండి. ఇవాళ గ్రీన్ చిల్లీతో చికెన్ చేశాను. ఆ కర్రీ రెసిపీ చూపిస్తున్నాను. ఉల్లిపాయ, కల్లుప్పు వేసి చికెన్ని బాగా వాష్ చేసుకున్నాక గిన్నె పెట్టి అందులోకి ఆయిల్ వేసి నూనె వేగాక ఉల్లిపాయ వేసి బాగా వేగాక పచ్చిమిరపకాయలు పేస్ట్ వేయాలండి. పచ్చిమిరపకాయలు, కొంచెం అల్లం, కొంచెం వెల్లుల్లి, ఉప్పు, దొడ్డ ఉప్పు వేసి మిక్సీ పట్టిన పేస్ట్ వేసి పసుపు వేసి కొంచెం పచ్చివాసన పోయే వరకు వేగనివ్వాలి. వేగనిచ్చాక చికెన్ కడుక్కున్నది 2 సార్లు కడుక్కున్నది చికెన్ వేసి బాగా మగ్గపెట్టాలండి. తర్వాత కొబ్బరి మసాలాకి కావాల్సిన పదార్థాలు కొబ్బరి, లవంగాలు, చెక్క, అల్లం, వెల్లుల్లి కొంచెం బరకగా రుబ్బుకున్నాక అందులోకి కొత్తిమీర, టమాటాలు కూడా వేసి రుబ్బుకొని ఆ పేస్ట్ని బాగా మగ్గిపోయిన చికెన్లోకి వేసి కొంచెం వేగాక ఆ మిక్సీ జార్ కడుక్కొని ఆ వాటర్ కూడా వేసుకోవాలి. కాసేపు ఉడకబెట్టాలి. ఇంకా అంతే చికెన్ రెసిపీ. అంతేనండి. ఇది చపాతీ, పుల్కా, రొట్టె, జొన్న రొట్టె దాంట్లో కూడా బాగుంటుంది. కానీ పలావులకి, బిర్యానీలకి బాగుంటుందండి ఈ కాంబినేషను. వైట్ రైస్కి చాలా బాగుంటుంది. మళ్ళీ వైట్ రైస్కి ఓకే, కానీ పలావులకి, బిర్యానీలకి బాగుండదు. ఈ డస్ట్బిన్ కిచెన్ వేస్టేజ్ అండి. ఇది మొక్కలకి వేసేకి. ఫైనల్లీ రెసిపీ